హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింగం ఛానల్. నేను హేమ. ఇవాళ నేను మీకు చూపించబోతున్న రెసిపీ మీ అందరికీ ఇష్టమైన బ్యాంబూ చికెన్. ఇది నేను 2 రకాల ఫ్లేవర్స్లో చేశాను. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. అది కంప్లీట్గా మీకు చూపిస్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ నేను ఎలా ప్రిపేర్ చేశానో చూస్తున్నారు కదా. ఇలా బ్యాంబూ చికెన్ అనేది మనం ఎలా తయారు చేసుకోవచ్చో ఇంట్లోనూ ఈజీగా ఇప్పుడు మనం నేర్చుకుందాం. ఇలా మ్యారినేషన్ కోసం స్కిన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు గ్రైండ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది చికెన్ మసాలా పౌడర్ అనమాట. ఈ మసాలా పౌడర్ లేనప్పుడు నేను బయట పర్చేస్ చేసుకున్నాను, లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ మ్యారినేషన్ ప్రాసెస్కి కావాల్సినవన్నీ ఇప్పుడు క్లియర్గా మీరు చూడొచ్చు. ఈ బిర్యానీ దినుసులు కూడా సెపరేట్గా వేసుకోవాలి. పేస్ట్ కూడా చేసుకొని వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది బ్యాంబూ చికెన్లో. ఇప్పుడు నేను ముందుగా చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ అనేది వేసి కలుపుకుంటున్నాను. ఒకటి వేసుకొని అన్నీ బాగా కలుపుకోవాలి. ఇందులో ఎగ్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఎగ్ బదులు కర్డ్ కూడా వేసుకోవచ్చు. నేను ఈ మ్యారినేషన్లో ఎగ్ యూజ్ చేస్తున్నాను. కర్డ్ వేసినా సరే మనకి బాగానే ఉంటుంది, ఎందుకంటే చికెన్ అనేది సాఫ్ట్గా రావడానికి మనం కర్డ్ లేక ఎగ్ అనేది యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను వేస్తున్నది చికెన్ మసాలా పౌడర్ అనమాట. ఇది కార్న్ఫ్లోర్ మిక్స్ అయి ఉంటుంది, కొంచెం మసాలా పౌడర్ కూడా మిక్స్ అయి ఉంటుంది. మనకు బయట దొరుకుతుంది. ఒకవేళ అది లేని ప్లేస్లో మనం 1/2 kg చికెన్ కనుక తీసుకుని ఉంటే ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ యూస్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు క్లియర్గా మ్యారినేషన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలా అన్నీ కలుపుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని ఫ్రీజర్లో ఒక 15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. ఇప్పుడు వేరే ఫ్లేవర్లో మ్యారినేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఈ మ్యారినేషన్ ప్రాసెస్లో నేను ఇదివరకు పచ్చిమిర్చి, కరివేపాకు పేస్ట్ యూస్ చేశాను కదా, దాని బదులు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూస్ చేస్తున్నాను. అండ్ మిగతాదంతా కామన్గా సేమ్గా యూస్ చేస్తున్నాను. అది యూస్ చేయడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది కరివేపాకు అంతా బాగా పట్టి మనకి గ్రీనిష్ ఫ్లేవర్తో బ్యాంబూస్తో బాయిల్ చేస్తాం కదా, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ కూడా కొంతమందికి నచ్చుతుంది కదా, మనం రెగ్యులర్గా చేసుకునే స్టైల్ అనమాట ఇది. సో ఇలా కూడా మనం 2 విధాలుగా అనేది బ్యాంబూ చికెన్ చేసుకోవచ్చు. ఇలా మసాలా దినుసులు సెపరేట్గా వేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే దీనివల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. బ్యాంబూస్లో మనం కలుస్తాం కాబట్టి ఈ సెపరేట్గా వేసుకోవడం వల్ల కూడా ఈ లవంగాలు, ఈ అన్ని ఫ్లేవర్ కూడా మనకి బాగా పట్టి స్మెల్, టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలా ఫ్రీజర్లో 15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత బ్యాంబూస్లో ఈ చికెన్ అనేది వేసుకొని ఫిల్ చేసుకోవాలి.
ఇలా బ్యాంబూ అనేది కంప్లీట్గా కాలిపోయి చూస్తున్నారు కదా, ఇలా బ్రేక్స్ అనేది వస్తుంది. ఇలా బ్రేక్స్ అనేది వస్తే మనకి లోపల చికెన్ అనేది బాయిల్ అయిపోయినట్టు అనమాట. ఇలా బ్యాంబూ చికెన్ అనేది రెడీ అయిపోయింది. ఇది మేము ఈ ఇయర్ కనుమ స్పెషల్ కింద చేసుకున్నాము. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చిందో మా కామెంట్స్ రూపంలో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా సింగం ఛానల్ని తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఆ పక్కనే నోటిఫికేషన్ బెల్ సింబల్ లాగా ఉంటుంది, అది కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఎప్పుడైనా వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. చూసారు కదా, చాలా ఈజీగా మనం బయట బాయిల్ చేసుకుని స్టవ్ మీద కుక్ చేసుకునే దానికన్నా చాలా సాఫ్ట్గా వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. మనం స్టవ్ మీద ఎంతసేపు ఉడికించినా సరే ఎంత సాఫ్ట్నెస్ అనేది మనకు రాదు. బ్యాంబూ చికెన్లోనే నేను అబ్జర్వ్ చేశాను. ఇలా నేను 2 ఫ్లేవర్స్లో ట్రై చేశాను. టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది. అందుకే మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను. బ్యాంబూస్లో చికెన్ బిర్యానీ కూడా నేను ట్రై చేశాను. బాగా వచ్చింది. ఎలా వస్తుందో అనుకున్నాను, చాలా బాగా వచ్చింది. ఈసారి నేను తప్పనిసరిగా మీకు అన్ని కొలతల్లో చికెన్ బిర్యానీ కూడా బ్యాంబూస్లో ఎలా చేసుకోవాలో క్లియర్గా వీడియో తీసి మీ అందరి కోసం షేర్ చేస్తాను. తప్పకుండా ఫాలో అవ్వండి. నాకు కుదిరినప్పుడు మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫుడ్ రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. మా ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.